గురువు పైన అచంచలమైనటువంటి విశ్వాసం కావాలి. భగవంతుడు నిరాకారుడు, గురువు సాకారుడు. బయటకు రూపము కనపడినప్పటికీ లోపల ఉన్నటువంటి చైతన్యం, ఆ శక్తి ఎక్కడ నుంచి వచ్చింది అంటే పరమాత్మనిది అది. అందువల్ల విశ్వాసము చాలా ముఖ్యమైనటువంటిది. ఖాతిర్ మజబూత్ దిల్ తవాన రఖో, ఉమ్మీద్ అచ్చే ఖియాల్ అచ్చా రఖో, हो जाएंगे मुश्किलें तुम्हारे आसान, औलिया अल्लाह पर भरोसा रखो. మహాత్ముల మీద విశ్వాసం ఉంచు, నీ కష్టాల నివారణ అయిపోతాయి. చూసేదానికి భక్తి వద్దు, చూసేదానికి విశ్వాసం వద్దు. హృదయపూర్వకంగా లోపల నుంచి రావాలి ఆ విశ్వాసం. అది ఉన్ననాడు నిన్ను చెరిచేవాడు కానీ, నిన్ను చుంచేవాడు కానీ, నశింపు చేసేవాడు కానీ, నిన్ను ఎదిరించేవాడు కానీ ఈ ప్రపంచంలో ఎవడు ఉండడు. ఎందుకు? వెనక అభయహస్తం ఉంటుంది కాబట్టి. చనిపోయే శవానికి శక్తి నింపే శక్తి గురువులో ఉంటుంది. తాను ఇష్టపడితే దాన్ని బ్రతికిస్తాడు, కష్టమైతే దాన్ని చంపేస్తాడు. అటువంటి శక్తి కూడా గురువుకు ఉంటుంది. ఈ ఊర్లోని ఎక్స్ ఎమ్మెల్యే గొల్లపల్లి తిప్పేస్వామని వింటాను. వాళ్ళ తండ్రి హయాంలో జరిగినటువంటి ఒక సంఘటన. ఆయన ఎవరికో అప్పించినాడు డబ్బు, అప్పటికే 2-3 వేలు. ఆ వ్యక్తి చావు బ్రతుకుల్లో ఉన్నాడు. డాక్టర్లంతా ఆశ విడిచిపెట్టేసినాడు, ఇప్పొద్దో రేపో మర్నాడో క్లీన్ ఇది పోతుంది అని. ఆన్సర్ నోట్ లేదు, ఏం లేదు, మాటల పైన ఇచ్చినాడు ఫ్రెండ్షిప్ అని. డబ్బులు వేలకు పోతా ఉంది, వానికి మాటలు లేవు. కళ్ళు ఎగేసినాడు, అప్పుడు ఇప్పుడప్పుడు పోయేటట్లున్నాడు. వైద్యం చేయించినారు, అంతా చేయించినారు, ఏమీ లేదు, అయిపోయింది. స్వామి గారు సమాధి గ్రస్తులైనటువంటి స్వామి గారు వీరాపురం పోతున్నారు. మార్గ మధ్యంలో వచ్చినాడు. ఆయన గట్టి కాలపట్టుకున్నాడు. ఏమయ్యా ఏం కథ అంటే, స్వామి ఒక మంచివాడు చనిపోతున్నాడు, మీరు బతికించాల. ఎందుకు? తనకు డబ్బు ఇవ్వాలి కాబట్టి మంచివాడు. అని ఆయన ఏం విషయం? నువ్వు మహాత్ముడు, దైవాంశ సంభూతుడు, మొరటి పట్టది. నువ్వేమనుకుంటే అది చేస్తావు. నువ్వు వచ్చే తీరల్లా. పదయ్యా చూస్తాను పద, అది ఏమి తెలుసుకుపోయినారు, చూపించిన. నాయన క్షణాలు దగ్గరలో ఉన్నాయి, ఇది చనిపోతుంది, ఇది బతుకుది. ఇది అయ్యే స్వామి, ఇటువంటి వాడు చచ్చిపోతే 4 బతికేటట్టు స్వామి. నేను పెళ్ళాము, పిల్లలు ఎంతో మంది ఆశ పెట్టుకుని ఉన్నారు, మీరు ఎట్లయినా బతికించాలి స్వామి. నేను ఇడిచిపెట్టేలేదు స్వామి, ఇడిచిపెట్టేలేదంటే ఇడిచిపెట్టేలేదు. అరే నేను పోయేదాన్ని నేనేం చేయాలి? దాన్ని చనిపోతా ఉంది, దాని ఆయు తీరింది, నేను ఇడిచిపెట్టలేదు. నువ్వు మహాత్ముడు, నువ్వు దేవుడు, నువ్వు బతికిచ్చే తీరల్లా. మొరటను పట్టి అట్లా ఉంటుంది. ఆలోచన చేస్తే సరే లేదు బతికిస్తాను, లేదు అట్లా ఇట్లా అంటే లేదు స్వామి, బతికిచ్చేది మాట ఇచ్చినాను. గురువాక్యం ఒక్కటే. కరుణామయుడు లేదు అన్నాడు. ఆయన భార్యను పిలిపించి స్నానం చేసుకురాను. స్నానం చేసుకొచ్చిన తర్వాత, చూడమ్మా ఒక దీపం అంటిస్తాను నేను, దీపమును జాగ్రత్తగా కాపాడుతుండు. రాత్రి 12-1 గంట సమయంలో ఈ గోడ పైన కొన్ని వికృతమైనటువంటి నీడలు పడతాయి, గాబరపడవద్దు. నా నామస్మరణ చెయ్యి, ఏమి తొందర కాదు. ఉదయం వచ్చి నేను చూస్తాను. స్వామి మీరు ఇక్కడే ఉండాలి స్వామి, మీరు అక్కడ పోతే ఇక్కడ చచ్చిపోతే నాకైతే మీరు ఇడే ఉండాలి. లేదు నాయన, వాక్యం ఇచ్చినాను, వాడు చనిపోడు. హరిహర బ్రహ్మాదులు అడ్డు వచ్చినా వాడు చనిపోడు. గురువాక్యం అయిపోయింది, ఇది దైవవాక్యం, భయపడొద్దు. వెళ్ళిపోయినాడు. రాత్రి 12 గంటలకు వికృతమైనటువంటి రూపములు కనబడినాయి. ఆమె భయపడలేదు. ఉదయమే స్వామి గారు నడిచి వచ్చారు. అమ్మా ఏం జరిగింది? స్వామి గారు చెప్పినట్లే జరిగింది. సరే కొన్ని పాలు తెప్పించి మంత్రించి పోయండి అన్నాడు. తాగినాడు పాలు. సో ముందు ఏం లేదు, ఒక అర్ధగంటకు లేస్తాడు, భయపడద్దు. కొన్ని క్షణాల తర్వాత కళ్ళు తీసినాడు, అందరిని చూస్తున్నాడు, గుర్తుపడుతున్నాడు, మాట్లాడుతున్నాడు. స్వామి 12 సంవత్సరాలు వీనికి చావలేదు, లేచి కూర్చుంటాడు. 5 రోజుల్లోనే లేచి పారాడినాడు. ఇది గురుని యొక్క శక్తి. ఇది నరునికి సాధ్యమవుతుందా? అద్భుతమైన శక్తి గురునికి ఉంటుంది. అటువంటి మహాత్ముల యొక్క ఆశీర్వాదం కావాలి, వాళ్ళ కృప కావాలి. దాని కొరకు ప్రయత్నం చేయాలి. అందుకే గురువు మీద అచంచలమైనటువంటి విశ్వాసం కావాలి.